అయిపోలే గంట సేపాలు ఉంటదనా వస్తలేడుగా బారా. ఇప్పుడు ఈ నుంచి నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాం. ఆల్మోస్ట్ 30 టెంపుల్స్ ఉన్నాయి మన లిస్ట్ లా. నేను మాక్సిమం 99% డ్రైవింగ్ చేసుకుంటా వీడియోలు చేయడానికనే ప్రయత్నం చేస్తున్నా. మేడం ఏమంటారు వంటలు? ఇగో వాళ్ళ అన్న నైట్ పోలీసులు వస్తే అన్న నేను ఇద్దరం పోయినాము. అన్నకు పిచ్చి తగ్గింది. తీసుకొని సిలిండర్ తీసుకొని మాకు వద్దే వద్దు మేము పోతున్నాం అని చెప్పిన రాత్రి. మళ్ళీ ఆ సార్ నేను ఇద్దరం పోయి వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేసి అంత ఇంత. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సాన్విశ్రీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రస్తుతానికి మనం మధ్యప్రదేశ్లోని శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉన్నాము. ఈరోజు డే 2 అనమాట. నిన్న బాసర వెళ్ళాం. బాసర వచ్చి నాందేడ్లా ఒక మన అంటే చిక్కులోది ఏమన్నా జైన్ సెంటర్ కానా చిక్కులోని జైన్ సెంటర్ గా చిక్కులోని జైన్స్ వాళ్ళ గుడికి వెళ్ళినాం. అక్కడ ఆ గుడి అయిపోయింది. నైట్ మొత్తం మనమే డ్రైవింగ్ చేసాం అనమాట. సో మన శ్రీరామ్ మనం అనుకున్నాడు. నేను నైట్ మొత్తం డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన. పొద్దుగాల ఈ విశ్వేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్కి వెళ్దాం అనుకున్నా, లేవలేదు. మనోళ్ళు వాళ్ళు కూడా వాడుకున్నారు, జర అలసిపోయారు. నైట్ అంతా జర బాగా ఇబ్బంది అయింది. అయితే మీకు ఒక విషయం ఏంటంటే ఈరోజు నేను చెప్పదలుచుకున్నది, ఎవరైనా మహారాష్ట్ర కర్ణాటక ట్రిప్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వీలైనంత వరకు సిలిండర్ క్యారీ చేయడం ఆపేసేయండి. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఎంత వరెస్ట్ ఉంటారు అంటే అంత వరెస్ట్ ఉంటారు. ఎట్లా దొరుకుతావా అని చూస్తారు. మేము చూసుకున్నా, నేను డ్రెస్ వేసుకున్నా, నాకు యూనిఫామ్ ఉంది, షర్ట్ ఉంది, షూ ఉంది, హెవీ లైసెన్స్ ఉంది, బండి డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నా కానీ ఇక్కడ ఆపి వసూలు చేయడం అనేది సర్వసాధారణం అనమాట. సిలిండర్ నాటలోడు మన కస్టమర్లు తీసుకొచ్చారు. వాళ్ళని నైట్ బాగా సతాయించారు అనమాట. ఎందుకంటే వండుకుందాం, ఇప్పుడు హోటల్లోకి వెళ్తే మస్తు డబ్బులు ఖర్చు అవుతాయని ఎవరైనా ఆలోచిస్తారు. కొంతమంది ఇక్కడ తినలేక ఇక్కడ ఈ వేరే స్టేట్లలో ఫుడ్ మనకు తినక పిల్లలు ఉంటారు, వాళ్ళకి పడదు, లేనిపోని అవుతుంటాయని సిలిండర్ క్యారీ చేసి వంట చేసుకోవడానికైనా ప్రయత్నం చేస్తారు. ప్రజెంట్ మన వాళ్ళు కూడా ఇప్పుడు వంట చేస్తారు, పోయి అడగాలి ఏం చేస్తారు ఏం కథ అని. సో మనం అట్లా ఆలోచిస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అదే ఛాన్స్ అన్నమాట. ఇక్కడ పోలీసు వాళ్ళకు రాత్రి ఆపి 25,000 కేసు రాస్తా, 30,000 కేసు రాస్తా, తీసుకోవద్దు అని మస్తు సతాయించరు. ఇక వాళ్ళతోటి మాట్లాడి అంతో ఇంతో ఏదో కట్టేసి మేము వచ్చేసినాం అనమాట. ఇక మళ్ళీ ఇంకో తన ఆపారు. నేను ఆపలేదు. నువ్వేమైనా చేసుకోరా నాయన అని నేను కొట్టుకొని వచ్చేసిన బండిని. కరెక్ట్ ఇక్కడికి 4 గంటలకు వచ్చిన. ఆల్మోస్ట్ 3:30 4 అయింది. 4 గంటలకి ఆపిన. ఇక మనోళ్ళు పొద్దున్న లేచి వాళ్ళు ఇక్కడ రూమ్ తీసుకున్నారు. వాళ్ళ దర్శనానికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే నేను ఇక బండినే వండుకున్నా. నాకు బాగా నిద్ర వచ్చింది, ఎందుకంటే నైట్ నేనే ఉన్నా కాబట్టి. చూద్దాం మన కస్టమర్లు ఏం వంట చేస్తారు, ఏంది కథ, చాయ్ వండుతురా, అన్నం వండుతురా, కూర వండుతురా తెలియదు కదా. మా నాన్న శ్రీరామ నన్ను రమ్మ అంటే సిగ్గుపడుతుండు. మేడం ఏమంటారు వంటలు? ఇగో వాళ్ళ అన్న నైట్ పోలీసులు వస్తే అన్న నేను ఇద్దరం పోయినాము. అన్నకు పిచ్చి తగ్గింది. తీసుకొని సిలిండర్ తీసుకొని మాకు వద్దే వద్దు మేము పోతున్నాం అని చెప్పిన రాత్రి. మళ్ళీ ఆ సార్ నేను ఇద్దరం పోయి వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేసి అంత ఇంత బయటకు వచ్చినాము. ఇంకోటి మళ్ళా కూడా మేము ఆపలేదు. నాందేడ్ నుంచి మళ్ళీ ఇక్కడికి విశ్వేశ్వర టెంపుల్ వస్తుంటే ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది ఒకటి, కరెక్ట్ 80 కిలోమీటర్ ఉంటుంది. ఆ హైవే ఎక్కినామంటే కథం. నేను ఇక మినిమం స్పీడ్లో వచ్చిన 80-90 వచ్చినా పాప మన వాళ్ళకి ఇబ్బంది అయింది. పొద్దున్నే ఇక నేను టెంపుల్ కూడా పోలేదు. మన కస్టమర్లు పొద్దున్నే లేచిరు, టెంపుల్కి వెళ్ళి వచ్చిరు, ఏదో వంటలు చేస్తారు. మిల్ మేకర్ ఏదో చేస్తారు అంట, చాయ్ ఇట్లా. ఇగో ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం వంట చేసుకోవాలి, వెళ్ళాలంటే టైం వేస్ట్ అవుతుంది. మేము టెంపుల్స్ తిరిగేవి చాలా ఉన్నాయి, టైం సరిపోతలేదు అనమాట. నిన్న కూడా బాసర్ కాడికి వెళ్ళాము. ఆడ వెళ్ళాక ఆడ వంట చేసుకుంటే మినిమం 2 గంటలు పట్టింది. మాకని కాదు, ఎవరు వెళ్ళినా ఏ కస్టమర్ వెళ్ళినా అని వంట ప్రోగ్రామ్ పెట్టుకుంటే 2 గంటల నుంచి తిని చేసేవరకు 3 గంటలు టైం వేస్ట్ అవుతుంది. ఆ 3 గంటలు ఏదన్నా టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని టెంపుల్స్ నైట్ ఆల్మోస్ట్ 9 అయిందంటే ఏ టెంపుల్ అయినా, తమిళనాడు అయినా, మన మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా, తెలంగాణ 9 గంటలకు క్లోజ్ అవుతాయి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock. ఈ మధ్యాహ్నం వంట ప్రోగ్రామ్ పెట్టుకుంటే 2 గంటలు 3 గంటలు పోతుంది. సో దాని గురించి ఆలోచించి మనం ఇక్కడ దర్శనం అయిపోయామంటే పొద్దున్నే రెడీ చేసి పెట్టుకుంటే మధ్యాహ్నాన్ని కూడా కవర్ అవుతుంది అని ఆ ఆలోచనతోటి మన వాళ్ళు పొద్దున్నే పెట్టారనమాట. ఈ నుంచి మళ్ళీ వేరే టెంపుల్ దగ్గర కూడా వెళ్తాము.
అక్కడికి వెళ్ళినాక అక్కడ చూసుకొని మళ్ళీ కర్రీ మధ్యాహ్నం లంచ్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం. మళ్ళీ బయలుదేరి నైట్ ఈరోజు కూడా నైట్ అవుట్ ఉంటుంది. ప్రతిరోజు నైట్ అవుట్ మనం చేస్తాం డ్రైవింగ్. డే టైంలో మన అన్న చేస్తాడు శ్రీరామ్ అన్న. అన్నని బయటికి రా అన్న అంటే కూడా వస్తలేడు, అంత సిగ్గుపడుతుండు. మళ్ళీ ఉత్తప్పుడు ఏమో మాట్లాడతాడు, ఏమన్నా నన్ను తీసలేదు అన్న వీడియో అంటాడు. మా కో డ్రైవర్ వీడియో తీసలేమంటాడు, ఇప్పుడు రమ్మంటే వస్తలేదు. అయిపోలే గంట సేపు ఉంటుందనా వస్తలేడుగా. బారా రానా నీకోసం పెట్టినా చింటుబాయ్ కాగా. చింటుబాయ్ ఏమంటారు ఆయన రాత్రందా అనుకునే ఉన్నాడు, రాత్రందా అనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇది మ్యాటరు. ఇప్పుడు ఈ నుంచి నెక్స్ట్ టెంపుల్కి వెళ్తాం. ఆల్మోస్ట్ 30 టెంపుల్స్ ఉన్నాయి మన లిస్ట్లో. నేను మ్యాక్సిమం 99% డ్రైవింగ్ చేసుకుంటా వీడియోలు చేయడానికనే ప్రయత్నం చేస్తున్నా. కాకపోతే ఎంత ప్రయత్నం చేసినా కానీ టెంపుల్స్లకి ఫోన్లు నాట్ అలౌడ్ ఉంటుంది. ఎందుకంటే లోపల వీడియోలు తీసుకొనియరు. మన ప్రయత్నం మనం చేద్దాం, వీలైనంత వరకు కవర్ చేద్దాం, ఏది మిస్ కాకుండా. కస్టమర్ కూడా మనకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ కస్టమర్లు నేను అడిగినా కానీ వీడియోలు తీయడానికి వాళ్ళు ఒప్పుకోరు, సిగ్గుపడుతుంటారు. కానీ వీళ్ళు అట్లేం లేదు, తీసుకో బాబు అని మంచిగా చెప్పారు. అట్లా చెప్పడం కూడా అదృష్టం అనుకోవాలి. నాకు కొంచెం అది నేను ఎట్లా తిరుగుతున్నా, మనతోటి కస్టమర్ ఎట్లుంటారని బయట 10 మందికి చెప్పగలుగుతా. నా వీడియోలు చూసి మన బిహేవియర్ ఎట్లుందని ఇంకా 10 మందికి తెలుస్తుంది. ఎవరైనా మనకు బుకింగ్స్ కూడా చెప్తారు. మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందరు ఇట్లా ఉంటారు అనమాట. ఎందుకంటే ఈ వాళ్ళ పని కనీసం మాట్లాడడానికి కూడా ఆలోచిస్తారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చూసుకుంటారు, మాట్లాడడానికి కూడా భయపడతారు. ఆల్మోస్ట్ భయపడతారు అంటే భయపడరు కాదు, ఎందుకులే అన్నట్టు. వచ్చినామా ఏదో రూమ్ తీసుకున్నామా, ఉన్నామా, రెడీ అయినామా, గుడికి పోయినామా, వచ్చినామా, మళ్ళీ బండి ఎక్కినామా, ఇంతే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ డ్రైవర్తో కూడా మాట్లాడరు చాలామంది. కాకపోతే మన కస్టమర్లు చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు. నాకు మంచిగా నచ్చారు అనమాట. మన వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు ఉండే పద్ధతి కానీ, నన్ను చూసుకునే పద్ధతి, డ్రైవర్ని చూసుకునే పద్ధతి కానీ చాలా బాగుంది. సో వాళ్ళలో ఒక ఫ్యామిలీలోకి కలిసిపోయాను నేను. ఫస్ట్ టైం నేను వీడియో తీసుకోవాలంటే నేనే భయపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళే నన్ను అడుగుతారు, ఎందుకు మా వీడియోలు తీసుకోలేవు, ఫోటోలు తీసుకోలేవు అని. ఎందుకంటే 2-3 అడుగుతూ ఇంతకుముందుకు అవాయిడ్ చేశారన్నమాట, వీడియోలు తీయకని. అప్పుడు బాధ అనిపించింది, నేను వీళ్ళు ఏమనుకుంటారో వీడియోలు తీస్తే, అడిగితే కూడా ఇట్లా ఒప్పుకుంటలేరని. సో వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళే నన్ను అడుగుతారు, ఎందుకు వీడియోలు తీస్తలేవు, నేను బాసరవతే ఫోటోలు తీయాలని అడిగారు. అది మనకు లక్కీ అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయినాక నెక్స్ట్ ఎటు వెళ్తాము, ఏం కథ అనేది చూద్దాం. ఇగో మన చింటు పాడలు వచ్చిండు, చింటుబాయ్. రాత్రి మొత్తం 5 గంటల వరకు మేలుకుంటాను నాతోటి డైలాగులు కొట్టిండు. కానీ కరెక్ట్ నేను టైం తీసుకున్నా 11-15 నిమిషాలకు వండిండు మనోడు. పండుతుండు అప్పుడప్పుడు మధ్యలో ఏదో ఇట్లా లిటిల్ బిట్గా ఇట్లా నేను బండి ఎగిరేసినప్పుడు, బ్రేక్ వచ్చినప్పుడు లేచి కళ్ళు తెరిచి చూస్తుండు. కథం లేదు ఈ మోతవారి బండి నడిపినంట జోలి. ఈయననే నాకు నేర్పించినంట. సరే చూద్దాం. మళ్ళీ ఇది అయిపోయినాక ఏదైనా టెంపుల్కి వెళ్ళినాక మనకు వీలవుతుందా కవర్ చేయడానికే ప్రయత్నం చేస్తా. అలా ట్రై చేద్దాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.